బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? షేక్ హసీనా రాజీనామా చేసింది తన పదవికి. ఇప్పుడు దేశం బంగ్లాదేశ్ మిలిటరీ ఆధీనంలో ఉంది. మొన్న శ్రీలంక, ఈరోజు బంగ్లాదేశ్, రేపు పాకిస్తాన్. దేశం సర్వనాశనం అవడానికి కారణం రాజకీయ నాయకులు. అక్కడిప్పుడు ఓన్లీ మిలిటరీ మాత్రమే ఉంది. అక్కడ రాజకీయ నాయకులు ఇండియాకి వచ్చేశారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేసి అక్కడ ఉంటే చంపేస్తారని ఇండియాకి వచ్చేసింది. ఢిల్లీలో ల్యాండ్ అయింది. త్రిపురకు చేరుకుంది. అక్కడ ప్రజలు పీఎం ఇంట్లో దూరి అన్నీ పట్టుకొని వెళ్తున్నారు. టీవీలు, ఏసీలు, సోఫాలు, అంతేకాదు ఇల్లు మొత్తం స్వాధీనం చేసుకొని అన్నీ దోచుకుని వెళ్తున్నారు. ఒక ప్రధానమంత్రి ఇంటికి 1 కిలోమీటర్ దూరం మొత్తం ఆపేస్తారు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి ఏ సోఫాలో కూర్చుంటాడు, ఏ మంచం మీద పనుకుంటాడని చూసి ఆ మంచం మీద పనుకొని కాళ్ళ మీద కాలేసుకుని ఫోటోలు కూడా పెడుతున్నారు. 1 నెల క్రితం మోడీ షేక్ హసీనాని కలిశారు. ఆమె ఇప్పుడు రాజీనామా చేశారు. ఇది మోడీ ఆట కాదంటారా? అవునో కాదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదంతా రిజర్వేషన్ కోసం జరుగుతున్న అల్లర్లు. రిజర్వేషన్ కోసం జరుగుతున్న అల్లర్లో బంగ్లాదేశ్ చచ్చిపోయింది. ఇక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరు రారు, బిజినెస్లు జరగవు, ఎకనామీ పడిపోతుంది, దేశంలో అంతరంగ గొడవలు జరుగుతాయి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏమీ ఉండవు. 1 లీటర్ వాటర్ బాటిల్ 100 రూపాయలు ఉంటుంది. కూరగాయల రేట్లు పెరిగిపోతాయి. పెట్రోల్ కోసం బారులు తెరుతారు. గ్యాస్ ఉండదు. ఇక వెనిజులా పరిస్థితి వస్తుంది. చైనా ఎప్పుడెప్పుడు అని దొంగలాగా ఎదురు చూస్తుంది ఇండియాని దెబ్బ కొట్టడానికి. ఇది చైనాకి మంచి సమయం. బంగ్లాదేశ్కి అప్పుగా ఇచ్చిన అన్ని తిరిగి అడుగుతుంది. ఇప్పుడు అక్కడ గొడవలు తప్ప ఏమీ లేవు. ఇప్పుడు చైనాకి మంచి ఛాన్స్ వచ్చింది. బంగ్లాదేశ్లో మోస్ట్ బిజీగా ఉండే చిత్తగంగ్ పోర్ట్, ఇది బే ఆఫ్ బెంగాల్ సీ ఫేస్. ఎప్పటి నుంచో ఆ పోర్ట్పై కన్నుంది. చైనాకి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి ఇండియాలోకి దూరడం చాలా ఈజీ. ఇండియాపై ఒక కన్ను పెట్టవచ్చు. కానీ మోడీని కలిసిన తర్వాత హసీనా రాజీనామా చేయడం అనేది పెద్ద చర్చ. వాదనలు ఏం వినిపిస్తున్నాయంటే ఈ అల్లలు చైనా సృష్టించిందని అది తెలుసుకున్న మోడీ చైనా ఎత్తుకి పై ఎత్తు వేశారని అంటున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ని మిలిటరీ పరిపాలిస్తుంది. ఈ టైంలో ఎటువంటి లావాదేవీలు ఉండవు. సో చైనా అడగడానికి వీలుండదు. ఇప్పుడు మోడీ ఎటువంటి డిసిషన్ తీసుకుంటారనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.